డైలీ టేస్ట్ ది డైలీ. బతుకమ్మ చీరలు పంపిణీకి రెడీ అయ్యాయి. ఇప్పటికే అన్ని జిల్లాలకు బతుకమ్మ చీరలు చేరుకున్నాయి. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు చీరల ఆర్డర్ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. ఇక ఏడాదంతా పని కల్పించాలన్న ఉద్దేశంతో 4.30 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేయాలని నేతన్నలకు ఆర్డర్ అప్పగించింది. దాదాపు 6 నెలలు కష్టపడి సిరిసిల్ల నేతన్నలు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు. ఇక ప్రాసెసింగ్తో సహా దాదాపు 50 లక్షల చీరల ఉత్పత్తి కంప్లీట్ అయింది. 10 లక్షల చీరలు ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఈ నెల 15 నుంచి మహిళా సంఘాలకు చీరలు అందనున్నాయి. ఇక బతుకమ్మ చీరలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఈ నెల 15 నుంచి బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకి బతుకమ్మ చీరలు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న కానుకగా ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనికోసం అంతా కూడా రంగం కూడా సిద్ధం చేస్తున్నారు. మరో 2 రోజుల్లోనే ఈ యొక్క బతుకమ్మ చీరలు కూడా అన్ని జిల్లా కేంద్రాలు కూడా చేరినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు బతుకమ్మ చీరలు కూడా దాదాపుగా కొన్ని జిల్లాలకు చేరుకున్నాయి, మరికొన్ని జిల్లాలకు ఇంకా చేరుకోవాల్సి వస్తాయి. అయితే ఈ నెల 15 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఈ నెల 21 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కాబోతుంది ఎంగిలి పూలతో. కాబట్టి మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ చీరల పంపిణీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 50 లక్షల చీరలు కూడా ఉత్పత్తి కూడా కంప్లీట్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఈసారి స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే ఈ యొక్క బతుకమ్మ చీరలు అయితే పంపిణీ చేయనుంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ఇటు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు కూడా ఒక్కొక్క చీర ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. మరి ఇప్పటికే దీనికి సంబంధించిన డేటా కూడా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సంబంధించిన అధికారులు కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల పైగా మహిళలకు ఈ యొక్క చీరలు ఒక్కొక్కరికి 2 చొప్పున కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. మరి వాటి ఖరీదు కూడా దాదాపు 800 రూపాయలుగా తేల్చడం జరిగింది. అంటే ఈసారి చాలా క్వాలిటీ చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా డిజైన్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. గత 4 నెలల క్రితం కూడా మరి 6 నెలల క్రితమే ఈ యొక్క ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల చేనేత కార్మికులు కూడా మరి ఆర్డర్ ప్రాసెస్ కూడా దాదాపు 6 నెలలు కూడా పట్టింది. మరి ఇప్పటికే దాదాపు 50 లక్షల చీరలు ఉత్పత్తి కూడా కంప్లీట్ అయింది. మరి 10 లక్షల చీరలు ప్రాసెస్ లో ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈ నెల 15 నుంచి కూడా ఈ చీరలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. ఇటు రూరల్ అయితే మాత్రం ఇటు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇటు మండలాల్లో అదేవిధంగా గ్రామాల్లో అయితే మాత్రం రైతు వేదికల వద్ద గానీ లేకపోతే గ్రామ పంచాయతీల వద్ద గానీ ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మరి స్థానిక నేతలు ఎమ్మెల్యేలు అయితే ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే ఈసారి చాలా క్వాలిటీ చీరలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని తప్పులు జరిగాయి. మరి అప్పుడు క్వాలిటీ లెస్ అంటే ఇటు నాణ్యత లోపమైన చీరలు ఇవ్వడంతో మరి మహిళలంతా కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మనం చూసాం గతంలో ఆ చీరలన్నీ కూడా తగలబెట్టిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అంటే క్వాలిటీ లెస్లు ఇవ్వడంతో మరి మీ అక్క చెల్లెలు ఈ రకమైన చీరలు కట్టుకుంటారంటూ కూడా మరి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పై మరి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ చీరలు తగలబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి మరి అలాంటి ఘటనలు మరి మరోసారి పునరావృతం కాకుండా చాలా పకడ్బందీగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. మరి ఈసారి చాలా క్వాలిటీ నాణ్యమైన చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి కొన్ని డిజైన్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా చూసడం జరిగింది. ఎగ్జాక్ట్లీ సతీష్, మీరు ప్రస్తావించినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల మీద నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అంటే చీరల బదులు కొంత డబ్బు జమ చేద్దాం మహిళల అకౌంట్ లో చీరలకు సంబంధించి అనే ఆలోచన ఇతరితర మార్గాలు కూడా అన్వేషించింది కదా. మళ్ళీ చివరికి చీరల దగ్గరికి ఎందుకు వచ్చింది? మీరు అన్నట్టుగా మొదటి నుంచి కూడా ఆ రకమైన ఆలోచన అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ మరి ఆడవాళ్లకు చీరలు అనేది కూడా ఇష్టంగా తీసుకుంటారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆడవాళ్లకు చీరలు ఇస్తేనే బెటర్ అని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతవరకు క్వాలిటీ లెస్ చీరలు ఇవ్వడంతో కొంతవరకు నిరసన కూడా తెలిపారు, మనం చూసాం. కాబట్టి మరి ఈసారి ఆ విషయంలో మాత్రం రాజీ పడడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. మరి క్వాలిటీ చీరలు అయితే తీసుకొచ్చింది.
మరి మొదటి నుంచి కూడా మరి మహిళా సంఘాల సహకార సంఘాలు ఉన్న మహిళలకు వారి అకౌంట్ లో డబ్బులు ఇద్దాం అనుకున్నప్పటికీ కూడా అది అదైతే సాధ్యపడలేదు. మరి ఈ రకంగా మరి బతుకమ్మ చీరలు అంటే మాత్రం మరి పండుగ వచ్చినప్పుడు ఎవరైనా కూడా కొత్త బట్టలు కట్టుకుంటారు కాబట్టి మరి మహిళలకు మరి బతుకమ్మ పండుగ సందర్భంగా మరి రేవంత్ అన్న కానుకగా ఈ బతుకమ్మ చీరలు ఇస్తేనే వాళ్ళకు బాగుంటుందనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కార్యక్రమం అయితే సిద్ధం చేసింది. దాదాపు 6-7 నెలల నుంచే దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే షురు అయిందని చెప్పుకోవాలి. మరి ఇప్పటికే దానికి సంబంధించి అంటే సిరిసిల్ల నేత కార్మికులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు కూడా ఆర్డర్స్ ఇచ్చారు. దాదాపు 50 నుంచి 100 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ బతుకమ్మ చీరల కోసం కూడా ఖర్చు పెడుతుంది. మరి ఇప్పటికే గతంలో ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ మరి లాస్ట్ టైం బతుకమ్మ పండుగకు ఇవ్వాలనుకున్నా కూడా పాపం లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మరి ఈసారి మాత్రం చాలా వరకు కూడా చర్చ జరిగింది. మరి ఈసారైనా కనీసం బతుకమ్మ చీరలు ఇస్తారా లేదా అనేది ప్రధానంగా చర్చ జరిగింది. మరి ఈసారి మాత్రం మరి లాస్ట్ టైం ఇవ్వలేదు కాబట్టి మరి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మరి చాలా క్వాలిటీ చీరలు ఇవ్వాలి. మరి గతంలో బీఆర్ఎస్ లో కూడా సిరిసిల్ల నేతన్నలకి కాంట్రాక్ట్ అప్పచెప్పినటువంటి పరిస్థితి కదా. అయినప్పటికీ కొంత క్వాలిటీ విషయంలో ఎక్కడో ఏదో లోపం జరిగినటువంటి పరిస్థితి. ఈసారి క్వాలిటీ మిస్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది కాంగ్రెస్ సర్కార్? మొదటి నుంచి కూడా మరి ఈ విషయంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ కూడా నిర్వహించి మరి బతుకమ్మ చీరలు ఎలా ఉండాలి, ఎలాంటి డిజైన్ తీసుకోవాలంటే చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. మరి క్వాలిటీ చీరలు కూడా నేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఒక్కొక్క చీరకు రాష్ట్ర ప్రభుత్వం 800 రూపాయలు కూడా ఖర్చు పెడుతుంది. కాబట్టి మరి నాణ్యత విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ పడలేదు. మరి క్వాలిటీ చీరలు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈసారి మాత్రం అందరికి మాత్రం చీరలు ఇవ్వడం లేదు. ఓన్లీ మహిళా సంఘాల్లో గ్రూప్ లో ఉన్న వారికి మాత్రమే, అంటే సభ్యులకు మాత్రమే, అంటే స్వయం సహాయక సభ్యులకు మాత్రమే ఈ యొక్క చీరలు అయితే అందులో. మరి మిగతా వాళ్ళ పరిస్థితి అంటే రూరల్ మాత్రం చాలా మంది బిలో పావర్టీ లైన్ అంటే పేదవారు ఉంటారు, మధ్యతరగతి ఉంటారు. కొంతమంది ఏ గ్రూప్ లో కూడా అంటే ఏ మహిళా సంఘాల్లో సభ్యులై ఉండరు. మరి వాళ్ళకి ఇస్తారా లేదా, మరి వాళ్ళకు ఆధార్ కార్డ్ బేస్ చేసుకుని ఇస్తారనిపై కూడా చర్చ జరుగుతుంది. మరి దీనిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మహిళా సంఘాల్లో ఎవరైతే సభ్యులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి బతుకమ్మ చీరలు అయితే అందనున్నాయి. ఈ నెల 15 నుంచి కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే చివరిగా సతీష్, కొంత లాస్ట్ టైం గవర్నమెంట్ లో బతుకమ్మ చీరలు మిస్యూజ్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. చాలా షాపుల్లో సెకండ్ హ్యాండ్ లకు ఈ చీరలు అమ్ముతున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఎక్కువ వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి అలాంటి మిస్యూజ్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఈ రకమైన ఆరోపణలు కూడా వచ్చాయి. గతంలో క్వాలిటీస్ కొన్ని మిగిలిపోవడంతో సెకండ్ హ్యాండ్ కి కొన్ని షాపులకు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరి ఈసారి మాత్రం అన్ని జాగ్రత్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. మరి ఎక్కడ అంటే ఇటు క్వాలిటీ విషయంలో గానీ, అదే విధంగా ఇటు ప్రాసెసింగ్ విషయంలో గానీ ఎక్కడ కూడా ఏ యొక్క చీర కూడా మరి మిగిలిపోకూడదనే ఉద్దేశంతో మరి ఇప్పటికీ ఒక డాటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇటు జిల్లా అధికారులకు మరి కింది స్థాయి ఇటు ఎంపీడీఓ ఎంఆర్ఓ అధికారులకు కూడా ఒక డాటా కూడా ఇవ్వడం జరిగింది. మరి మండల వైజ్ గా ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది కూడా డాటా కూడా తీసుకున్నారు. కాబట్టి మరి ఆ డాటా బేస్ చేసుకుని ఈసారి మరి అందరు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బతుకమ్మ చీరలు అందించాలనే ఉద్దేశంతో మరి ఇప్పటికే ఒక డాటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు స్వయం శాఖ సంఘాల్లో మరి సభ్యులుగా దాదాపు 10 లక్షల మంది పైగా మహిళలు ఉన్నట్టుగా అధికారులు అయితే లెక్కలు తెచ్చారు. మరి వారికి మాత్రమే ఈసారి బతుకమ్మ చీరలు అందనున్నాయి. ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున, అంటే ఒక్క చీర వచ్చేసి 800 రూపాయలు, అంటే ఒక మహిళకు 600 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా లెక్కలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దాదాపు 5 నుంచి 10 లక్షల మందికి పైగా మహిళలకు మాత్రం అయితే ఈసారి ఈ యొక్క బతుకమ్మ చీరలు అయితే పంపిణీ చేయనున్నారు. మరి మిగతా వారికి పంపిణీ చేస్తారా చేయరా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ సంఘాల్లో కూడా సభ్యులు లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు వాళ్ళు కూడా 10 లక్షల మంది ఉన్నారు. కాబట్టి మరి సిటీలో కూడా అంటే హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం చాలా మంది కూడా మరి జాబ్ చేస్తారు, మహిళలు కూడా జాబ్ చేస్తారు. కాబట్టి మరి వాళ్ళు ఏ సంఘాల్లో కూడా సభ్యులు ఉండరు. మరి వాళ్లకు చీరలు ఇస్తారా లేదా, ఓన్లీ రూరల్ వరకే మాత్రమే మరి సరిపెడతారా అనేపై అయితే ఇంకా డైలామ్ అయితే కొనసాగుతుంది. మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం గానీ అధికారులు గానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ నెల 15 నుంచి మరి మహిళా సంఘాల సభ్యులకు, సాయం శాఖ సంఘాల సభ్యులలో మహిళలకు మాత్రమే ఈ యొక్క బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయనుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.